అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం సార్. నమస్కారం వివేకానందం గారు. ఇప్పుడు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేశారు. గతంలో మీ మిసెస్ జెడ్పీటీసీగా కూడా చేసి ఉన్నారు. మీకు ఎంతో అనుభవం ఉన్నది. మీరు ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేపట్టారు. మీ గురించి మేము చెప్పాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు మీరు సర్పంచ్గా గెలుపొందిన తర్వాత మీకు అవకాశం కల్పిస్తే గ్రామ ప్రజలు మీరు ఏ అభివృద్ధి పనులు చేపట్టదలుచుకున్నారు? వాటి గురించి. మేము సర్పంచ్గా మేము జెడ్పీటీసీ కాగానే మహాత్మానగర్ అనేది తిమ్మాపూర్లో ఒక భాగంగా మేజర్ గ్రామ పంచాయతీలు ఉండే అసౌకర్యంగా ఉండే. సౌకర్యం లేని ప్రాంతంలో 40 తెలంగాణ ఆంధ్ర కోసం తెలంగాణ విడిపోవడానికి ఎంత పోరాటం జరిగిందో 60 సంవత్సరాలు, ఇది కూడా విడిపోవడానికి 40 సంవత్సరాలు జరిగింది. 40 సంవత్సరాల తర్వాత మా మిసెస్ జెడ్పీటీసీ అయినాక నేను ప్రభుత్వంలో భాగంగా ఉన్నా కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు అసెంబ్లీలో ఉన్న తెల్లారి బిల్లు అమెండ్మెంట్ ఉండే. ఆ క్షణం ఆపేసి ఒకరోజు ఆపి ఈ మహాత్మానగర్ వేరు చేయడానికి తిమ్మాపూర్ కూడా కరీంనగర్ కార్పొరేషన్ కలిస్తే దాన్ని కూడా బయటికి తీసి దీన్ని సపరేట్ చేయడానికి జరిగింది. కాబట్టి ఆ జరిగిన సందర్భంలో ఇక్కడ వచ్చిన స్థానిక సంస్థల్లో అనేక అభివృద్ధి జరిగింది. మా దగ్గర ఎంపీపీ ఉండే వనితా దేవేందర్ రెడ్డి గారు, వారి అధ్వర్యంలో మాకు ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, సర్పంచ్ రవీందర్ గారు, వీరి అధ్వర్యంలో చాలా వరకు 2.5 కోట్ల రూపాయల వరకు తోటి నిధులతో పనులు చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ఊరికి ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఊరు వేరుపడ్డప్పుడు దానికి ఒక పూలను ఉంటుంది, దానికి ఏది ఊరు సరిహద్దు అని ఉంటుంది. ఆ సరిహద్దును రేపు మన బొడ్రాయి వైకుంఠధామం కూడా చాలా దూరం ఉంటే మరి వర్క్ మధ్యన అయిన దాన్ని కూడా ఆపేసి సొంత ఖర్చులు భరించి మన మధ్యన 1 కిలోమీటర్ దూరం శవాన్ని తీసుకుపోయే సందర్భంలో దాన్ని తీసుకురావడం జరిగింది. దానికి ఒక వైకుంఠ రథం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండు కూడా నా సొంత ఖర్చులతో ఎంత ఖర్చైనా చేసి పెట్టడానికి నాకు అవకాశం ఉంది. ఇంకోటి ఇక్కడ చెట్లు బాగున్నాయి కాబట్టి ఎస్ఆర్ఎస్పి కాలనీలో చెట్లు బాగున్నాయి కాబట్టి ఇలా కోతులు చాలా బెడద ఉంది. ఆ కోతులకు శాశ్వత పరిష్కారం కోసం అంటే శాశ్వతంగా చంపేసడం కాదు, అవి ఒక 2 మనుషులను పెట్టి అన్ని సంవత్సరానికి నువ్వు 1,50,000 ఎంతైనా ఒక మాట్లాడి కోయేవాళ్ళు ఉంటారు. ఆ కోయేవాళ్ళని తీసుకొచ్చి వారిని వాటిని కాపలాదారుగా ఉంచి మనుషులకు ఇబ్బంది లేకుండా చేస్తున్న ఒకటి కుక్కల సమస్య కూడా ఉన్నది. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ ఒక 50 కుటుంబాలు మాత్రమే వ్యవసాయం మీద బతికే కుటుంబాలు, రెడ్డి కుటుంబాలనే. వారి జీవితాలు బాగున్నాయి. కాకపోతే మిగతా వాళ్ళందరూ మైగ్రేటరీ గ్రామం ఇది. ఈ ఊరు ఎల్ఎండిలో ఏర్పడ్డాక ఎల్ఎండి చాలా గ్రామాలు పోతే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ఎంప్లాయీస్ ఎల్ఎండి తవ్వినప్పుడు కానీ ఎల్ఎండి ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఎస్ఆర్ఎస్పిలో ఉన్న ఎంప్లాయీస్ కోసం ఇక్కడ పాలు అమ్మేవారు కానీ కూరగాయలు అమ్మేవారు అనేక వసతులు కల్పన కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడనే ఉండిపోయినారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మార్కెట్ మేము ఉన్న ప్లేస్ కూడా ఈ ఎస్ఆర్ఎస్ ప్లాన్కి సంబంధించింది. అప్పుడు ఎంప్లాయీస్ ఉండే కాబట్టి వీళ్ళకి డిస్టర్బెన్స్ చేయలేదు. ఎంప్లాయీస్ ఎప్పుడైతే వెళ్ళిపోయినారో ఆ డిస్మెంటల్కి వచ్చినాయి క్వార్టర్స్ అన్ని. వీళ్ళని ఎలగొట్టడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూ కూడా మేము మధ్యన ఆపినాం. వీళ్ళకి పర్మనెంట్గా శాశ్వత పరిశ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు 100 సంవత్సరాలు 99 సంవత్సరాలు లీజ్ కార్యక్రమం తీసుకు దీన్ని ఏదో విధంగా దీన్ని నాకున్న పలుకుబడితో, నాకున్న అనుభవాలతో, నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న ఎవరైతే దీంతో సంబంధాలు కోర్టులో కానీ ఇంకా వేరే ప్రభుత్వంలో కానీ రేపు రాబోయే ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. దాన్ని 100% వీళ్ళకు శాశ్వత పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకప్పుడు 30,000 గుంట ఉన్నది, ఇలా 30 లక్షల గుంట అయింది. పేదోళ్ళకి 10 గదాలు కొనే పరిస్థితి లేదు కాబట్టి ఎస్ఆర్ఎస్ ప్లాన్స్ ఎక్కువగా ఉన్నాయి. దాన్ని సపరేట్ సర్కిల్గా జీవో తీసుకొచ్చి దాన్ని చేసే బాధ్యత నేను తీసుకుని నాకు తెలుసు. ఇది వరకు మేము ఉన్నప్పుడు మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు నా పరిధిలో నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు కొంత ల్యాండ్ తీసుకురావడం జరిగింది. ఇలా క్వార్టర్స్ కోసం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ ఇక్కడ అరుంధతి భవన్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఇటువంటి పనులు చేయడానికి ఒక వ్యక్తి పవర్ఫుల్ వ్యక్తి అవసరం. ఆ పవర్ఫుల్ ఏ చిన్న పదవైనా వ్యక్తికి పవర్ ఉంటే, ఆ వ్యక్తికి నాలెడ్జ్ ఉంటే ఏ పని చేయగలుగుతాడు. ఎమ్మెల్యే స్థాయిలో కూడా నాలెడ్జ్ లేకపోతే కొత్త వాళ్ళు అయితే వాళ్ళు నేర్చుకునే వరకు 5 ఏళ్ళు అయిపోతే మళ్ళీ ఎన్నికలు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అందుకే ఇక్కడ గెలవాలి, ఈ ప్రజల సమస్య తీరాలి. ఇక్కడ పక్కిరి గుడిసెలు ఉన్నాయి. పాపం 50 సంవత్సరాలు చింత చెట్ల కింద ఉన్నారు. పాముల మధ్యన పడుకుంటారు, వాళ్ళు తేళ్ల మధ్యన పడుకుంటారు. అనేక వాళ్ళని చూస్తే మాకే బాధ అనిపిస్తాయి. వాళ్ళకు కూడా పక్క
పరిష్కారం చేసిన అవసరం ఉన్నది, చేస్తా నాతో తప్ప ఇంకెవరితో ఒక ఎమ్మెల్యే మంత్రి కానీ వారితో కానీ పనులు నేను చేసి పెట్టే సందర్భం. ఇక్కడ చేపలు కూర్చున్న వాళ్ళు కూడా డ్యామ్లో చేపలు పట్టడానికి 40 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళు 47 సంవత్సరాలు. అంటే ఈ ఊర్లో పండి కోయడ మండలం కానీ ఇంకా వేరే మండలం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పరిష్కారం చేసినాం, కానీ డబ్బులు పెట్టడం కట్టడానికి పిల్లర్స్ కూడా వేను. కానీ అనేక మంది కుమ్మక్కవి కరీంనగర్ వాళ్ళు మరి ఆ పట్టదారుని పాత ఇచ్చిన పట్టదారు నువ్వు పైసలు తీసుకోవాలి కాబట్టి నీది పూర్తిగా గవర్నమెంట్లో లేదు ఈ ల్యాండ్ అని చెప్పి వారు కుమ్మక్క వాళ్ళతో కోర్టులకు వేసి ఇప్పించారు. దాని సమస్య పరిష్కారం కూడా చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఒక 30-40 కుటుంబాలే. అంటే ఇటువంటి వాళ్ళు చాలామంది మా ఎస్సీ కాలనీలో కూడా వాళ్ళు కూడా చాలామంది పిల్లలు అయిపోయారు. అప్పుడు 30 ఇండ్లు ఉంటే ఇప్పుడు 70 ఇండ్లకు సరిపోయేంత పిల్లలు ఇక్కడ పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ పిల్లలు పెద్దలు అయినారు. వాళ్ళు కూడా ఒకటే ఇంట్లో 4 సంవత్సరం చేస్తున్నారు. అటువంటి సమస్యలకు వాళ్ళకి కొందామంటే భూములు ఉన్నాయి కానీ పైసలు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళ కోసం ఎంతో కొంత 50 గదాల 100 గదాల 80 గదాల ఏదో రకంగా వాళ్ళకు పరిష్కారం చేయడం కోసం నేను దీనికి రావాల్సిన అవసరం లేదు. కానీ నేను ఉండి ఒక చేసి దీని ఏంది పవర్, ఒక సర్పంచ్ పవర్ అయిన వ్యక్తి, తెలుగుకల్ల వ్యక్తి, ప్రేమున్న వ్యక్తి, మనసున్న వ్యక్తి ఉంటే ఎటువంటి పనులు అయితే ఈ రాష్ట్రంలో మహాత్మానగర్ అనేది గొప్పగా తీర్చిదిద్దామని చెప్పాను. ఇలా మహిళలు ఉన్నారు ఇక్కడ, వ్యవసాయం తప్ప మిగతా ఏ పనులు, మైగ్రేటెడ్ మహిళలు వచ్చి ఇక్కడ చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళందరికీ పనులు లేవు. వాళ్ళందరికీ ఏం చేస్తే రేపు మహిళా సాధికారత కోసం, మహిళల కోసం వాళ్ళకు కుటీర పరిశ్రమల విషయంలో కానీ, లేకపోతే వాళ్ళకు సబ్బుల కంపెనీ తయారు కానీ, అగరబత్తుల కంపెనీ, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకు ఒక కల్పిస్తే రోజు ఒక 500 చొప్పున కనీసం నెలకు ఒక 10-12 వేలు సంపాదన కార్యక్రమంలో చాలామంది నాకు ఉన్నది. యువత కూడా ఉన్నది. యువతను కూడా సిటీకి దగ్గర కాబట్టి చాలా వారికి ఏమేమి తీసుకురావాలని కూడా అదొక ప్రణాళిక ఉన్నది. చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూపిస్తారు త్వరలో. మీకు అనుభవం అవగాహన ఉన్నాయి కాబట్టి మంచి ఆలోచన చేస్తున్నారు సార్. ఈ సందర్భంగా ఇంకా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాల్స్తున్నారు? మీ గుర్తు ఏమొచ్చింది దాని గురించి? నాకు ఉంగరం గుర్తొచ్చింది. ఈ ఉంగరం అంటే అందరూ పెట్టుకునేది. ఇలా ముస్లిమ్స్ పెట్టుకుంటారు ఈ ఉంగరం, వాళ్ళకొక టైప్ ఉంగరం ఉంటుంది, క్రిస్టియన్స్ పెట్టుకునే ఉంగరం ఉంటుంది, హిందువులు పెట్టుకునే ఉంగరం ఉంటుంది. ఉంగరం అందరికి ఎట్లా పనికొస్తుందో నేను కూడా అందరికి పనికొచ్చి అందరి నోట్లో ఉండి నేను ఒక వ్యక్తి, మంచి వ్యక్తిగా ఇప్పటికి ఉన్న పేరు కంటే 100 రెట్లు తెచ్చుకోవడానికి ఇవన్నీ పనులు చేస్తాయి. ఇక్కడ కూడా పాపం ఎంత మోసం అంటే ప్రభుత్వం పెద్దలు పట్టించుకోకపోతే వీళ్ళప్పుడు కమర్షియల్గా వీళ్ళందరూ కమర్షియల్గా, ఎందుకంటే ఎంప్లాయీస్ కోసం వీళ్ళకి షాప్ పెట్టుకున్నారు, ఒక కిరాణా షాప్ పెట్టుకున్నారు, ఒక పాల షాప్ పెట్టుకున్నారు, అనేక బట్టల షాప్, కుట్టే షాప్, మంగళ షాప్, ఇవన్నీ షాపులే. అప్పుడు కమర్షియల్ ట్యాక్స్ బిల్లు తీసుకున్నారు. దాని వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. వాళ్ళు ఇప్పుడు రెసిడెన్షియల్గా ఉన్నారు, కానీ అది మార్చడానికి వెళ్ళదు. 250 బిల్లు ఇలా 3000 రూపాయలు కడతారు. దాన్ని చేస్తారు ఇమ్మీడియట్. దాన్ని అవి మా పరిధిలో చేయాల్సిన పనులు చేస్తారు, 100% చేస్తాం. ఓకే సార్. గురించి మీ గ్రామ సమస్యల గురించి మహాత్మానగర్ గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. ఉన్న వ్యక్తులల్లో సర్పంచ్ అభ్యర్థులలో ఏకానందం అనే వ్యక్తి చాలా పేరున్న వ్యక్తి, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్. అలాంటి వ్యక్తి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేయడం అనేది మా అదృష్టం. ఎమ్మెల్యే క్యాండిడేట్ కాబట్టి ఎలాంటి పనులైనా అతనికి ట్రస్టులు ఉన్నాయి, ఏకానంద ఉల్లేంగల ట్రస్ట్ అని ఉన్నాయి. ఇవరకు ఎన్నో సేవలు చేశాడు. అలాంటి వ్యక్తి మాకు దొరకడం అదృష్టం. 100% గెలిపించుకొని అతనితో ఈ మండలంలో జిల్లాలో, స్టేట్ లెవెల్లో ఈ గ్రామానికి పేరు తెచ్చే విధంగా పని చేయించుకుంటాం, అతను ఎన్నుకుంటాం. వేలాది గుండెల్లో కొలువైందంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే, ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి పేదల గడపన పొద్దును వై వెలుగులు పంచుదమో, ఆకలి కడుపుకు మెతుకును వై ఆకలి తీర్చుదమో, పోరాటాల చెండను పై సమరం నడుపుదమో, సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుతామో, బిగిసిన పేదలపై అడుగులు వేస్తామో.
అనుండ్రి మన కోసమే కదిలి వచ్చినాడు ఎంత కదిలి ఆనందమన్న సప్పటి గెలుపుల్లో కొట్టాలి పంచిగా ముడి సేవా చేస్తానట్టున్నాడన్నా పంచి బరిలోన నేను అంటున్నదమ్మో ఉన్నదానికే మా ఓటాని పలికినదమ్మో మహాత్మనగరు నీ సీతాని దయగల్ల గుణమున్నవాడు చేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలే తిమ్మాపూర్ మండలం మాజీ జెడ్పీటీసీ ఉల్లెంగుల పద్మ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారి భర్త అయిన ఉల్లెంగుల ఏకానందం గారు ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు మహాత్మానగర్లో. వారిని అడిగి తెలుసుకుందాం. గతంలో మీరు జెడ్పీటీసీగా పదవిని చేపట్టిరామా? అప్పుడు ఏ అభివృద్ధి పనులు చేపట్టిండ్రు? నెక్స్ట్ ఇప్పుడు మీ భర్త గారు సర్పంచ్గా పోటీ చేసిండ్రు. అవకాశం ఇస్తే ఏ అభివృద్ధి పనులు చేయదలుచుకున్నారు? ఏ హామీలతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారో చెప్పండి అమ్మా. మహాత్మానగర్ తిమ్మాపూర్ మండల్ మహాత్మానగర్ గ్రామంలో మరి ఉల్లెంగల ఏకానందం అనే సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. మరి మా భర్త గారు అదేవిధంగా నేను 5 సంవత్సరాల క్రితంలో నేను జెడ్పీటీసీగా ఉన్నాను. అప్పుడు సేవలు చాలా చేసినాము ప్రజలకి. అదేవిధంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మహాత్మానగర్ ఏకానందం వస్తే మంచి అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఎన్నుకొని ఈరోజు ఆయనకు కంకణం కట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కోరుకున్న పనులు ఏవైతున్నాయో వాళ్ళు కోరుకున్న దానికంటే ఎక్కువ చేయడము మేము చేయాలని వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళు అంటే మేము బొడ్రే కానివ్వండి, మరి బోర్లే కానివ్వండి, రోడ్లే కానివ్వండి, మోరీలే కానివ్వండి, మరి ఆడపిల్లలకు పేదవాళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళు కానీ ఉన్నవాళ్ళైనా ఒక ఇంట్లో ఆడపిల్ల ఉంటే పెళ్లికి ఒక 10,000 రూపాయలు పతాన ఉంగరం అనేది ఇస్తామని మేము హామీ ఇచ్చినాం వాళ్ళందరి ప్రజలకి.
సరే అని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలు ఏమాత్రం ఏకానందంకు ఓటేసి మాకు ఏకానందమే కావాలని కోరుకుంటున్నారు ఇప్పటికైనా వాళ్ళు. ఎందుకంటే ఏకానందం చేసిన సేవలు చాలా ఉన్నాయి. ఆ సేవలను బట్టి మరి ఏకానందం అయితేనే మాకు మరి మహాత్మానగర్ అభివృద్ధి అవుతుంది, అయినతోటే పనులు అవుతాయి. మరి అది ఎక్కడికైనా అసెంబ్లీ దాకపోయేంత ఆయనకు సత్తా ఉంది కాబట్టి ఈరోజు ఆయనను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మరి వాళ్ళు ఇంకా బొడ్రాయి అంటే 60 సంవత్సరాల నుండి ఈ ఊరికి బొడ్రాయి లేదు. బొడ్రాయి విషయము ఎవరు తీసుకురాలేదు. తనకు చెయ్యాలని ఆయన మనసుకు వచ్చింది. పెద్ద మనుషులతో అందరితో మాట్లాడడం జరిగింది. ఓకే అని వాళ్ళు అన్నారు. కాకపోతే ఏంటంటే బొడ్రాయి సొంత ఖర్చులతోటి మేము చేస్తామని వాళ్ళకు హామీ ఇచ్చినాము. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా చేసినప్పుడు ఒక్క విలేజ్కి బోర్లతో సహా ట్యాంకీలు కానివ్వండి, బోర్లు కానివ్వండి, మహిళా సంఘాలకు చైర్లు కానివ్వండి, బీరువాలు కానివ్వండి, మళ్ళీ వాళ్ళకు ఏంటి కూర్చోవడానికి కింద అది జంపకాన్లు అలాంటి ఎన్నో, ఇంకా పేదవాళ్ళకి చనిపోతే 5,000 రూపాయలు, బాగా పేదవాళ్ళకైతే 2,000 రూపాయలు, లేని వాళ్ళకైతే 10,000 రూపాయలు, ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఏకానందం గారు ఈరోజు ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆ ప్రజలే ఈరోజు మమ్మల్ని గెలిపియాలని కోరుకుంటున్నా. మీరు గతంలో మీరు జడ్పీటీసీగా కూడా అనేక సేవలు అందించారు, అనేక అభివృద్ధి పనులు చేసిండ్రు. ఇప్పుడు కూడా మళ్ళీ సర్పంచ్గా గెలిచినట్టుంటే మీరు మంచి హామీలతో ముందుకెళ్తున్నారు. ఒక ఆడపిల్లకు సహకరిస్తాము, పెళ్లికి సహకరిస్తామని చెప్పి అంటారు. మంచి గొప్ప మనసు అది. ఇంకొకటి అభివృద్ధి పనులు కూడా అవుతాయి. మీకు అనుభవం ఉన్నది కాబట్టి, సార్కి అనుభవం ఉన్నది కాబట్టి మీరు తీసుకురాగలుగుతారు, చేయగలుగుతారు. ఓకే, మీ ఆశలు అన్నీ నెరవేరాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం మేడం. ఇప్పుడు ఈ సందర్భంగా మీరు మీ గ్రామ ప్రజలకు ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు? మీకు ఏం గుర్తు గెలిచిన తర్వాత మేము గెలిచిన తర్వాత వాళ్ళు ఏదైతే మాకు ఇది కావాలి, ముఖ్యంగా ఏం పెడుతున్నారంటే మాకు మోరీలు లేవు, మోరీలు కావాలని అన్నారు. ఓకే అని మేము హామీ ఇచ్చినాం, అది చేస్తాం. రోడ్లు సరిగా లేవు, రోడ్లు శుద్ధి చేయాలన్నారు, అది చేస్తామని హామీ ఇచ్చినాం. ఇంకొకటి వైకుంఠ రథము లేదు. వైకుంఠ అంటే చనిపోయిన వాళ్ళకి ప్లేస్ ఇచ్చినాము. అప్పుడు 3-4 కిలోమీటర్ల దూరం ఉంటే మా సార్ ఏం చేసిందంటే 2 కిలోమీటర్లకు దగ్గర పెట్టి మరి ప్రజలు చనిపోయినప్పుడు ఏడిసి వాళ్ళు ఉంటారని వాళ్ళకి దగ్గరలో ఉండాలని తను ఆశ కొద్దీ ఆయన దగ్గరికి తీసుకొచ్చిండు. వైకుంఠ దానం యువతకు కల్పిస్తాడు ఉల్లెంపుల తత్వాల పుస్తకాలను నిరుపేదల పిల్లలకు